హాయ్ అండి, ఇది మంగళవారం వ్లాగ్ అండి. ఇది ఎర్లీ మార్నింగ్ తీసాను నేను వీడియో. అయితే మనం ఇంట్లో అదే సిటీలో అల్లుళ్ళు వస్తే అప్పటికప్పుడు వచ్చారనుకో స్విగ్గీలోనో జొమాటోలోనో ఆర్డర్ చేసేస్తాం కదండి. మరి పల్లెటూరులో అయితే ఈ స్విగ్గీ జొమాటోలో ఉండవు కదా, మరి అప్పటికప్పుడు వెళ్తే ఏది ఉంటే అది తినాల్సిందే. కానీ పండగలకి మాత్రం అల్లుళ్ళు వెళ్తే అల్లుళ్ళకి చెప్పారనుకో, అమ్మో ఎన్ని నాటుకోళ్ళు మేకపోతులో వేస్తారు, వాళ్ళ ప్రేమనంతా చూపిస్తారు. ఆ వాళ్ళకున్న ప్రేమ ఇంకా మర్యాద ఈ వంటకాల్లోనే చూపిస్తారు. ఇది మా పక్కింటి వాళ్ళ అన్నయ్య వదిన వల్ల ఇంట్లో తీశానండి ఈ వీడియో. ఎందుకు తీశానంటే మేము నిద్ర లేచేసరికి వాళ్ళు 3-4 తెపాలాలు ఉడికిపోతాయి. అదేవిధంగా ఉడికిన తెపాల్లో ఫుడ్ అంతా అప్పటికప్పుడే అయిపోతూ ఉంటుంది. నిజంగా పండగ మేము ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో పండగ అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నట్లు అనిపిస్తుంది. పండగ అంతా వాళ్ళ ఇంట్లోనే ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే అన్నయ్య కట్టెల పొయ్యి మీద మటన్ కర్రీ చేశారు. 5 kg మటనే అండి అది. చూడండి ఇలా చేశారు. పొయ్యి అంతా వెలిగించి దాంతో ఆ బాన్ పెట్టి ఆయిల్ వేసి ఇగో పచ్చిమిర్చి వేశారు. పచ్చిమిర్చి వేసి ఏంటది చేస్తున్నారు, మాటలు చెప్తూ మాట్లాడుకుంటూ అలా చేస్తున్నారండి. చూడండి వాళ్ళ ఇంట్లో చాలా హడావిడి ఉంది. నెక్స్ట్ బిర్యానీకి ప్రిపేర్ చేశారు. అయితే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, ఏంటది జీడిపప్పు పేస్టు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా పేస్టు, ఈ 3 పేస్టులు వేసి మంచిగా వేపించాడు. తర్వాత ఈ మటన్ అంతా వేసి మంచిగా వాటర్ పైకి వచ్చేలాగా అంతా అది మొత్తం ఉడికించుకున్నాడు. మళ్ళీ కొబ్బరి ముక్క హాఫ్ కట్ చేసి అది వేస్తాడండి. ఎందుకంటే మటన్ మెత్తగా ఉడుకుతుందంట, అందుకు అది కొబ్బరి ముక్క టెంకతో కలిపి వేస్తాడు. సాల్టు ఇంకా కారం వేసి మంచిగా కలిపేసి మూత పెట్టారండి. అవి వాటర్ అంతా బయటకు వచ్చేసి మంచిగా కుక్ అయిపోయింది మటను. లాస్ట్లో ఉప్పు కొంచెం చాలకపోతే మళ్ళీ ఉప్పు వేశారు. మంచిగా ఉడికిపోయింది మటన్, సాఫ్ట్గా కుక్ అయిపోయింది. అయితే దీన్ని తర్వాత ప్లేట్లో వేసుకుని టేస్ట్ చేయండి అన్నయ్య, ఎలా ఉందో ఏంటో అంటే సరే అయితే టేస్ట్ చేసి చూశారు. నిజంగా సూపర్ అంటే సూపర్ వచ్చింది. నాకు కూడా టేస్ట్ చేయమని ఇచ్చారు. చాలా చాలా బాగుందండి మటను. కట్టెల పొయ్యి మీద వండింది, మనం గ్యాస్ మీద వండిన కన్నా కట్టెల పొయ్యి మీద వండింది ఆ టేస్టే వేరు. అలా కొత్త ఉడుకుతుంటే అది ఆ అరోమాకి ఏమి నోట్లో నీరు వచ్చేసాయండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. మీకు ఎలా జరుగుతాయండి పండుగలు? మా ఊర్లో అయితే ఇలాగే ఉంటుంది. అందరి ఇంట్లో ఇంకా కట్టెల పొయ్యి పెడతారు. మా ఇంట్లో కొంచెం మాకు బద్ధకం కాబట్టి కట్టెల పొయ్యి పెట్టట్లేదండి. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.